కూడొచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు. ప్రియమైన దేవుని వారలారా, ఈ రోజు నుండి మనము బైబిల్లో మత్తయి సువార్తని మనం ధ్యానిస్తాం. ఓకే, ఈ రోజు నుంచి మనము మత్తయి సువార్తని కంటిన్యూగా ధ్యానిస్తూ వెళ్ళిపోతాం. ఎందుకంటే బైబిల్లో మనము ఒక స్టెప్ ప్రకారంగా అంటే లైన్ ప్రకారం అని చదివితే మనకి బైబిల్ అనేది ఈజీ కూడా అర్థమవుతుంది. అదేవిధంగా మనం ఈజీగా ప్రతి దాన్ని కూడా ధ్యానించగలం. ఓకే, సో మనము ఈ రోజు నుండి మత్తయి సువార్త నుండి మనము కంటిన్యూగా ఏం చేస్తామంటే ధ్యానిస్తాం. ఒక్కొక్క పాయింట్ని ఒక్కొక్క అధ్యాయాన్ని మనం ఏం చేస్తామంటే ధ్యానిస్తాం. ఓకే, సో ఈరోజు మనం ఆలోచిస్తే మనము మత్తయి సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుంచి చదివితే ఇక్కడ మనకి వచనంలో ఇలా రాయబడింది, అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. ఓకే, సో ఈరోజు మనము యేసుక్రీస్తు గురించి, ఆయన వంశవాళి గురించి కొన్ని మాటలు నేర్చుకుందాము. సో బైబిల్లో దేవుడు ఈ మాటలు ఎందుకు రాయించాడు, ఇలాంటి కొన్ని విషయాలు మనం ధ్యానిస్తాము. అదేవిధంగా బైబిల్లో మన ఆత్మీయ జీవితానికి సంబంధించిన కొన్ని మాటలు కూడా మనము ధ్యానిస్తాం. ఓకే, సో మత్తయి సువార్తలో మనం ఆలోచిస్తే మత్తయి సువార్తలో మత్తయి గారు ఏం చేశారంటే ముందుగా యేసుక్రీస్తు గురించి ఆయన వంశవాళి గురించి రాశారు. ఓకే, ఆయన వంశావళి అంటే ఏంటి? వంశావళి అంటే ఏంటంటే వాళ్ళ తరము. ఓకే, యేసుక్రీస్తు తండ్రి ఎవరు, ఆయన తండ్రికి తండ్రి ఎవరు, తాత ముత్తాతలు ఎవరు, పితరులు ఎవరు, సో ఇలాంటి అనేకమైన విషయాలు మత్తయి సువార్తలో మత్తయి గారు ఏం చేశారంటే రాశారు. ఓకే, సో యేసుక్రీస్తు గురించి ఆయన ప్రారంభించాడంటే యేసుక్రీస్తు గురించి ఆయన అబ్రహాము నుండి యేసుక్రీస్తు పుట్టేంత వరకు ఎంతమంది అయితే పురుషులు ఉన్నారో, ఎంతమంది అయితే పితరులు ఉన్నారో వారందరి లిస్టు కూడా మత్తయి సువార్తలో రాశారు. ఓకే, సో అబ్రహాము మరియు యేసుక్రీస్తు వీరి మధ్య చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది. చాలా సంవత్సరాల గ్యాప్ ఉంది. ఎన్ని సంవత్సరాలు అంటే ఇంచుమించు 2000 సంవత్సరాలు. ఇంచుమించు 2000 సంవత్సరాలు. అంటే మనము మన గురించి ఆలోచిస్తే 2024లో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ఎప్పుడు పుట్టాడంటే 2000 సంవత్సరాల క్రితం పుట్టాడు. 2000 సంవత్సరాల క్రితం పుట్టారు. అదే విధంగా యేసుక్రీస్తు అబ్రహాం గారికి ఎంత టైం వాళ్ళ మధ్యలో గ్యాప్ ఉందంటే వాళ్ళకు కూడా 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. వారికి కూడా 2000 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే మనకి ఎలాగైతే మన తరం నుండి యేసుక్రీస్తు వరకు మనం ఆలోచిస్తే 2000 సంవత్సరాల గ్యాప్ ఎలాగైతే ఉందో, అలాగనే యేసుక్రీస్తు నుండి కూడా, అంటే యేసుక్రీస్తు పుట్టక నుంచి కూడా అక్కడి నుంచి మనం వెనుక వెళ్తే అబ్రహాం గారు ఎప్పుడు ఉన్నారంటే 2000 సంవత్సరాల క్రితం ఆయన ఉన్నాడు. ఓకే, సో మత్తయి గారు ఏం చేశారంటే ప్రారంభంలో వంశావళి గురించి రాశారు. ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారంటే అబ్రహాం నుంచి స్టార్ట్ చేశారు. అబ్రహాం నుండి స్టార్ట్ చేశారు. సో అబ్రహాం నుంచి ఎలా స్టార్ట్ చేశారంటే అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశవాళి. అంటే ఇందులో 2 పేర్లు మెన్షన్ చేశారు. ఒకరు ఏంటంటే అబ్రహాం గారు, ఆ తర్వాత దావీదు గారు. అబ్రహాం గారు, దావీదు గారు. సో మత్తయి గారు ఈ 2 పేర్లు ఎందుకు వేశారు? అబ్రహాం పేరు ఎందుకు వేశాడు, దావీదు పేరు ఎందుకు వేశాడంటే యూదులకి యేసుక్రీస్తు గురించి కొన్ని విషయాలు చెప్పాలని ఈ విధంగా వాళ్ళు ఏం చేశారంటే రాశారు. అంటే మత్తయి గారు ఎందుకు రాశారంటే యేసుక్రీస్తు ఎవరో కాదు, ఆయన అబ్రహాం వంశవాళి నుంచి వచ్చిన వ్యక్తే. అదే విధంగా అబ్రహాంలో నుంచి దావీదులో నుంచి వచ్చిన వ్యక్తి. సో ఎందుకు రాశారంటే ఎందుకంటే యేసుక్రీస్తు గురించి చాలా ప్రవచనాలు పాత నిబంధనలో ఉన్నాయి. యేసుక్రీస్తు గురించి చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఏమని ఉన్నాయి? మెస్సయ్య వస్తాడని, రక్షకుడు వస్తాడని. మెస్సయ్య వస్తాడు, ఆయన వచ్చిన తర్వాతనే మనకు రక్షణ ఉంది, ఆయన వచ్చిన తర్వాతనే మనకి పాప క్షమాపణ ఉంది, ఆయన వచ్చిన తర్వాతనే మనల్ని ప్రతి పాపాల నుండి, శాపాల నుండి ఆయన విడిపిస్తాడని ఎన్నో మాటలు పాత నిబంధన గ్రంథంలో ఉన్నాయి. అంటే మనం ఆదికాండం నుంచే మనం మలాకి గ్రంథం వరకు చదువుతూ వెళ్ళిపోతే యేసుక్రీస్తు గురించి, మెస్సయ్య గురించి అనేకమైన విషయాలు రాయబడింది. సో యేసుక్రీస్తు గురించి ఎందుకు రాశారంటే ఎందుకంటే ఆదికాండం నుంచి మలాకి గ్రంథం వరకు యేసుక్రీస్తు గురించి అనేకమైన ప్రవచనాలు రాయబడ్డాయి. అలాగే యేసుక్రీస్తు పుట్టక ముందు నుంచి ఇజ్రాయిల్ లేకపోతే యూదులు ఏం చేసేవారంటే మెస్సయ్య కోసం ఎదురు చూసేవారు.
ఓకే, మెస్సయ్య కోసం ఎదురు చూసేవారు. ఎందుకంటే మెస్సయ్య వస్తేనే వాళ్ళకి రక్షణ, లేకపోతే వాళ్ళకి నిత్య జీవము, వాళ్ళకి పాప క్షమాపణ, ఇలాంటివి వాళ్ళకి ఇలాంటివి అనేది వాళ్ళకి దీవెనలు వాళ్ళకి దొరికేది. ఓకే, అందుకే పాత నిబంధన నుంచి అనేక మంది మెస్సయ్య కోసం ఎదురు చూసేవారు. కానీ ఆయన ఎప్పుడు వచ్చాడు, ఎలా వచ్చాడని ఎవరికి తెలియదు. ఓకే, సో యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చినప్పుడు, ఓకే, యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చినప్పుడు చాలా మంది యేసుక్రీస్తుని నమ్మలేదు. చాలా మంది యేసుక్రీస్తుని నమ్మలేదు. అంటే యేసుక్రీస్తు వాళ్ళ మధ్యన వచ్చేసరికి, యేసుక్రీస్తు వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి, ఆయన నేనే మెస్సయ్య అనేసరికి చాలా మంది ఆయన నమ్మలేదు. చాలా మంది ఆయన నమ్మలేదు. కనుక మత్తయి గారు ఇక్కడ ఏం చేశారంటే, ఈ యేసుక్రీస్తే, అంటే ఈ యేసే క్రీస్తు అని చెప్పటానికి, ఈ యేసుక్రీస్తు ఎవరో కాదు, మన బైబిల్లో మనం అబ్రహాం నుండి, దావీదు నుండి, ఇలా ఎంతమంది గురించి అయితే బైబిల్లో ప్రవచనాలు రాయబడ్డాయో ఆ యేసుక్రీస్తే ఈయన అని చెప్పడానికి ఆయన ఏం చేశారంటే మత్తయి సువార్తలో అబ్రహాం నుంచి స్టార్ట్ చేశాడు. ఎందుకంటే దేవుడు పాత నిబంధనలో అబ్రహాం గురించి కూడా చెప్పాడు, నీ సంతానం నుండి భూలోకం అంతటిని ఏం చేస్తాను, దీవిస్తాను, ఆశీర్వదిస్తానని పాత నిబంధనలో ఉంటుంది. అబ్రహాం గారికి ముందే సువార్త ప్రకటింపబడింది. ఏమంటే నీ సంతానం, అంటే నీ సంతానం అంటే యేసుక్రీస్తు మెస్సయ్య అబ్రహాంలో నుంచే వస్తాడని పాత నిబంధనలో తండ్రి అయిన దేవుడు ముందుగానే చెప్పేశాడు. ఓకే, అబ్రహాంకి మనం బైబిల్లో మీరు చదువుతూ వెళ్ళిపోతే మనకి అబ్రహాం గారితో దేవుడు ఎన్నో మాటలు చెప్తాడు. నేను నీకు సంతానం ఇస్తాను అని, ఆయన సంతానం ద్వారా అందరిని నేను ఆశీర్వదిస్తానని ఎన్నో ప్రవచనాలు, ఎన్నో మాటలు దేవుడు తండ్రి అయిన దేవుడు అబ్రహాం గారు చెప్పారు. అదే విధంగా మనం పాత నిబంధన ఆలోచిస్తే దావీదు ఒక సింహాసనం మీద ఆయన కూర్చోబెడతాడని, మెస్సయ్య వచ్చిన తర్వాత దావీదు సింహాసనం మీద ఆయన కూర్చుండబెడతాడని దేవుడు ఎన్నో ప్రవచనాలు చేశాడు. ఎన్నో ప్రవచనాలు చేశాడు. అందుకే మత్తయి సువార్తల్లో మత్తయి గారు ఏం చేశారంటే అబ్రహాం గారిని కూడా తీసుకున్నారు, అదే విధంగా దావీదు గారిని కూడా తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు అబ్రహాం గారితో కూడా ప్రవచనాలు చేశారు, అదే విధంగా దావీదు గారితో కూడా అనేకమైన ప్రవచనాలు చేశారు. ఎలాగంటే అబ్రహాంతో ఏమన్నాడు, నీ సంతానం ద్వారా, నీ సంతానం వల్ల భూలోకంలో ఉన్న వారందరినీ కూడా ఆశీర్వదిస్తాను. ఓకే, ఆశీర్వదిస్తాను. అదే విధంగా దావీదు ఒక సింహాసనం మీద మెస్సయ్య కూర్చుంటాడు, లేదా దావీదు కుమారుడైన యేసుక్రీస్తు కూర్చుంటాడని చాలా ప్రవచనాలు ఉన్నాయి. కానీ దురదృష్టవంతం ఏంటంటే యేసుక్రీస్తు వారి మధ్యకు వచ్చిన వారికి ఎన్నో మాటలు చెప్పిన, ఎన్నో అద్భుతాలు చేసిన, ఎన్నో అద్భుతమైన ప్రసంగాలు చేసిన, వాళ్ళ కోసం సిలువలో మరణించిన, వాళ్ళ కోసం ప్రాణం పెట్టిన, కానీ చాలా మంది ఆయనని నమ్మలేదు. చాలా మంది ఆయనని నమ్మలేదు. సో వాళ్ళని నమ్మించడానికి, లేకపోతే వాళ్ళకి సత్యాన్ని తెలియజేయడానికి మత్తయి గారు ఏం చేశారంటే ఈ మొదటి అధ్యాయంలో ఏం చేశారంటే ఆయన యేసుక్రీస్తు ఎవరో కాదు, అబ్రహాంతో చెప్పబడిన మెస్సయ్య, అబ్రహాంతో చెప్పబడిన దేవుని సంతానము ఈయనని చెప్పడానికి మత్తయి గారు రాశారు. కానీ మనము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే బైబిల్ మన చేతిలో ఈ రోజు ఉంది. అదే విధంగా అబ్రహాంతో దేవుడు చేసిన వాగ్దానం, లేకపోతే అబ్రహాం ద్వారా దేవుడు ఇస్తున్న ఆశీర్వాదాలు, వీటన్నిటిని కూడా మనం ఈ తరంలో పొందుతున్నాము. ఓకే, అబ్రహాం గారు దేవుడు ఏదైతే ప్రవచనాలు చేశాడో, నీ సంతానం ద్వారా అందరు ఆశీర్వపడతాడు, భూలోకంలో ఉన్నవారు ఆశీర్వదింపబడతారని ఏదైతే ప్రవచనాలు చేశారో అందులో మనం ఈ రోజు ఉన్నాం. ఎందుకంటే భూలోకం అంటే మనము కూడా ఈ భూలోకంలో భూమి మీద ఏదో ఒక చోట ఉన్నాం. ఇజ్రాయెల్ దేశంలో కాకపోయినా మనం భారతదేశంలో ఉన్నాము. కానీ ఆ ఆశీర్వాదం, ఆ దీవెన ఈ రోజు మనం కూడా అది ఏం చేసిందంటే లభించింది. ఓకే, మనం కూడా ఏం చేసింది, లభించింది. అంటే యేసుక్రీస్తు ఎవరి దగ్గరతో వచ్చాడో వాళ్ళకి లభించలేదు, కానీ ఆయనకు దూరంగా ఉన్న మనకి ఏం జరిగిందంటే లభించింది. అంటే ఆ దీవెనలు, ఆశీర్వాదం మనకి దొరికింది. అంటే 4000 సంవత్సరాల క్రితం దేవుడు ఏదైతే దీవెన ఇస్తానన్నాడో ఆ ఆశీర్వాదంలో ఈరోజు మనం కూడా ఉన్నాం. నిజంగా మనం చాలా ధన్యులము, చాలా అదృష్టవంతులము. ఎందుకంటే దేవుడు 4000 సంవత్సరాల క్రితం రాయబడిన దీవెనలు, ఆశీర్వాదాలు ఈరోజు మనం యేసుక్రీస్తు ద్వారా మనం పొందుతున్నాం. అంటే మనం ఈరోజు యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నామంటే, ఆయన నమ్ముతున్నామంటే మనకు పాప క్షమాపణ దొరుకుతుంది, నిత్య జీవం దొరుకుతుంది. ఓకే, పరలోకం అనేది దేవుడు మనకి ఇస్తున్నాడు. అంటే ఈరోజు మనము ఈ వాక్యం చదువుతున్నాము, మనము కూడా చదువుకొని తెలుసుకుంటున్నామంటే నిజంగా మనం చాలా అదృష్టవంతులం, చాలా అదృష్టవంతులం. ఎందుకంటే దేవుడు ఏదైతే ప్లాన్ చేశాడో, దేవుడు ఏదైతే అనుకున్నాడో ఆ అనుకున్న దానిలో మనము కూడా ఉన్నాము. ఓకే, ఆ అనుకున్న దానిలో మనము కూడా
ఉన్నాము. కనుక మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంత గొప్ప భాగ్యం మనకు దొరికిందంటే మనం ఎలా ఉండాలి? క్రీస్తులో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా మనం మంచిగా ఉండాలి, భక్తిగా ఉండాలి. దేవుని పనిలో మనం ఎప్పుడు ఏం చేయాలంటే నిత్యం సాగుతూ ఉండాలి, నిత్యం సాగుతూ ఉండాలి. సో మత్తయి గారు ఈ అధ్యాయాన్ని ఎందుకు రాశాడంటే, మొదటి అధ్యాయాన్ని ఎందుకు రాశాడంటే, యేసుక్రీస్తు దాన్నే మనకు రక్షణ అని, యేసుక్రీస్తే ఆ మెస్సయ్య అని అది నమ్మటానికి ఈ మత్తయి సువార్తలో ఆయన రాశాడు. సో ఆయన చెబుతూ అనేకమైన విషయాలు చెబుతూ విన్నాడు. అబ్రహాం కుమారుడు ఇస్సాకు, ఇస్సాకు కుమారుడు యాకోబు, యాకోబు కుమారులు 12 మంది, 12 మంది. అందులో యూదా ఉన్నారు, లేవి ఉన్నారు, రూబేన్, షీమోన్, వీళ్ళందరూ ఉన్నారు. అదే విధంగా వారి తర్వాత వారి సంతానం కూడా వచ్చింది. ఓకే, వాళ్ళ 12 గోత్రాల నుంచి మళ్ళా అనేకమైన సంతానం పుట్టుకొస్తూ అందులో దావీదు ఉన్నారు, అందులో చాలా మంది పెద్దలు ఉన్నారు. ఓకే, సో వారిలో నుండి యేసేపు గారు వచ్చారు. యేసేపు మరియా ద్వారా యేసుక్రీస్తు పుట్టాడు అని మత్తయి గారు ఏం చేశారంటే చెప్పారు. ఎందుకు చెప్పారంటే యేసుక్రీస్తును నమ్మాలి. ఎందుకు నమ్మాలంటే పాత నిబంధన గ్రంథంలో దేవుడు ఎంత ప్రవచనాలు చేశాడో, దేవుడు ఎవరి ద్వారా మనకు రక్షణ ఇస్తున్నాడో వాటిని నమ్మటానికి మత్తయి గారు రాశారు. సో ఈ రోజు మనం ఎందుకు భాగ్యవంతులు ఏంటంటే మనము ఆ విషయాన్ని నమ్ముతున్నాము, ఆ క్రీస్తుని తెలుసుకున్నాము, ఆయనను మనము నమ్ముతున్నాము. కనుక మనం ఈరోజు చాలా అదృష్టవంతులు. ఇంకా మరొక విషయం ఏంటంటే మనం బైబిల్లో ఎక్కడ చూసినా పాత నిబంధన గ్రంథంలో వంశావళిలో స్త్రీల పేర్లు ఉండవు. ఓకే, వంశావళిలో స్త్రీల పేర్లు ఉండవు. కానీ ఈ వచనాలలో మొదటి నుంచి మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే ఇందులో కొందరు స్త్రీలు మనకు కనిపిస్తారు, వారు ఎవరంటే యేసుక్రీస్తు రావటానికి, ఓకే, యేసుక్రీస్తు ఈ భూమికి రావడానికి చాలా మంది అన్యులైనా లేకపోతే దేవుని నమ్మని ప్రజలైనా కూడా తర్వాత వాళ్ళు దేవుని పనిలో సహకారులుగా ఉన్నారు. దేవుని పనిని వాళ్ళు ముందు సాగించడానికి లేకపోతే క్రీస్తు కోసం వాళ్ళు ఏం చేశారంటే మంచి మంచి పనులు చేశారు. అందుకే వారి గురించి కూడా ఈ వంశావళిలో దేవుడు ఏం చేశారంటే ఆ స్త్రీల గురించి రాయించాడు. అంటే పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ఎక్కడ చూసినా పురుషులే ఉంటారు. ఆదాము నుండి నోహ వంశావళి మనం చూస్తే అందులో పురుషులే ఉంటారు, స్త్రీలు ఉండరు. అదే విధంగా మనము నోహా నుండి అబ్రహాం వరకు చూస్తే అందులో కూడా పురుషులే ఉంటారు, స్త్రీలు ఉండరు. అంటే వంశావళిలో స్త్రీలు ఉండరు. అదే విధంగా పాత నిబంధన గ్రంథంలో ఎన్నో వంశావళి చూస్తే అందులో మనకు స్త్రీలు కనిపించారు. కానీ మత్తయి సువార్తలో మనం ఆలోచిస్తే, క్రొత్త నిబంధన ఆలోచిస్తే స్త్రీలు కూడా ఇందులో ఈ వంశావళిలో యాడ్ చేశాడు దేవుడు. ఎందుకంటే స్త్రీలు ఇందులో గొప్ప కార్యం చేశారు. క్రీస్తు రావటానికి, యేసుక్రీస్తు రావటానికి వాళ్ళు చాలా మంచి పనులు చేశారు. ఎలాగంటే మరియా గారు మనం ఆలోచిస్తే మరియా గారు దేవుని పనిని ఏం చేశారంటే ఒప్పుకున్నారు. ఓకే, దేవదూత వచ్చి యేసుక్రీస్తు నీ ద్వారానే రాబోతున్నాడు, ఓకే, నీ ద్వారానే యేసుక్రీస్తు ఈ లోకానికి రాబోతున్నాడు అని చెప్పేసరికి మరియా కొంచెం టెన్షన్లో వచ్చింది. ఎందుకు టెన్షన్ వచ్చిందంటే పిల్లలు పుట్టాలంటే నిజంగా భార్యాభర్తలు ఏకమై ఉండాలి. ఓకే, భార్యాభర్తలు ఏకమే ఉండాలి. అలా భార్యాభర్తల ద్వారా పిల్లలు పుడితేనే ఆ స్త్రీకి ఏముంటుంది? రెస్పెక్ట్ ఉంటుంది, మర్యాద వాళ్ళకి ఉంటుంది. కానీ ఇక్కడ అద్భుతం ఏంటంటే పురుషుడు కలవకుండానే యేసుక్రీస్తు పుడతాడని ఆ ఆప్షన్ మరియకు దొరికేసరికి మరియ ముందుగా షాక్ అయింది. కానీ తర్వాత లేదు, ఏదైనా కానీ నేను జన్మనిస్తానని, నేను దేవుని కార్యానికి సహకరిస్తానని మరియా గారు ఏం చేశారంటే ఒప్పుకున్నారు. ఎందుకంటే ఇలా ఒప్పుకోవడం ఈజీ కాదు. ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకంటే మనం బైబిల్లో మనం ముందు చదువుకుంటా వెళ్ళిపోతే యోసేపు గారు ఈ విషయం తెలిసేసరికి, మరియా గర్భవతి ఉందని తెలిసేసరికి వదిలేయాలని ఆలోచించాడు. ఎందుకంటే ఏదో అనుకున్నాడు, మరియకి ఏదో సంబంధం ఉంది, ఆమెకు గర్భవతి అయిందని ఏదేదో అనుకున్నాడు. అంటే ఇంత పెద్ద రిస్క్ మరియా గారు తీసుకున్నారు, చాలా పెద్ద రిస్క్ దేవుని కోసం, యేసుక్రీస్తు కోసం మరియా గారు ఏం చేశారంటే తీసుకున్నారు. కనుక అందుకే మరియా పేరు కూడా ఈ లిస్టులో దేవుడు పెట్టాడు. అదే విధంగా చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఓకే, చాలా మంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళ క్యారెక్టర్ మంచిగా లేకపోయినా, వాళ్ళ లైఫ్ సరిగా లేకపోయినా కానీ దేవుని కోసం, క్రీస్తు వంశవళిల కోసము వాళ్ళ గొప్ప గొప్ప త్యాగాలు చేశారు, వాళ్ళ గొప్ప గొప్ప పనులు చేశారు. అందుకే దేవుడు వాళ్ళ పేర్లు మత్తయి సువార్తలో వంశవళిలో రాయించాడు. ఓకే, వంశవళిలో రాయించాడు. అంటే దేవుని పనికి ఎవరైతే సహకరిస్తారో, దేవుని పనిలో ఎవరైతే ఉంటారో నిజంగా దేవుడు వాళ్ళ పేర్లు గ్రంథంలో రాసుకుంటాడు. మీకు ఒక వచనాన్ని చూపించి నేను ముగిస్తాను, టైం అయిపోతుంది. ఎందుకంటే నేను హిందీలో కూడా వాక్యం చెప్పడానికి వెళ్ళిపోవాలి. ఒక వచనాన్ని మనం చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఓకే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక
4వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. ఓకే, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. ఇక్కడ నేనే చదువుతాను ఎందుకంటే టైం తక్కువ ఉంది కనుక. ఇక్కడ ఇలా రాయబడింది, అవును నిజమైన సహకారి ఆ స్త్రీలు క్లెమెంతుతోనూ నా ఇతర సహకారితోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయుమని నిన్ను వేడుకొనుచున్నాను. ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవి. అంటే ఇక్కడ కొందరు స్త్రీలు ఉన్నారు. ఓకే, ఇక్కడ కొందరు స్త్రీలు ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే సువార్తను ప్రకటించటానికి, సువార్త పనిని చేయటానికి పౌలుతో కలిసి ఏం చేశారంటే కష్టపడ్డారు. పౌలుతో కలిసి పని చేశారు గనుక వీళ్ళు సువార్తలో పని చేశారు కనుక దేవుడు వీళ్ళ పేర్లు ఏం చేశారంటే జీవ గ్రంథంలో రాశాడు. ఓకే, ఏం చేశారు? జీవ గ్రంథంలో రాశాడు. జీవ గ్రంథం అంటే ఏంటి? ఓకే, జీవ గ్రంథం ఏంటంటే ఎవరైతే దేవుని పనిని చేస్తారో, దేవుని కోసం బ్రతుకుతారో, సో దేవుడు వాళ్ళకి నిత్య జీవం వాళ్ళకి ఇస్తారు. సో ఎవరికైతే నిత్య జీవం దేవుడు ఇవ్వాలనుకుంటాడో, ఎవరైతే నిత్య జీవం కోసం పని చేస్తారో వాళ్ళ పేర్లు దేవుడు ఏం చేస్తారంటే జీవ గ్రంథంలో రాసుకుంటాడు. ఉదాహరణకి మీరు ఎక్కడైనా పని వెళ్ళినప్పుడు, ఓకే, మీరు పనికి వెళ్తున్నప్పుడు మీ దగ్గర ఒక డైరీ కానీ లేకపోతే ఏదైనా కార్డు కానీ ఉంటుంది. ఏంటంటే అది మీరు పనికి వచ్చారని అటెండెన్స్ ఇవ్వడానికి. మీరు పనికి వచ్చారని చాలా మంది మన ఆఫీస్లో కానీ కంపెనీలో చూస్తే వాళ్ళు ముందుగా అటెండెన్స్ పెడతారు. నేను వచ్చానని అటెండెన్స్ పెడతారు. అంటే నేను పని చేశాను గనుక అటెండెన్స్ అని పెడతారు. సో వాళ్ళ పేర్లు ఏమవుతుందంటే అందులో రిజిస్టర్లో రాయబడతాయి. ఎందుకంటే పని చేశారు కనుక వాళ్ళకి జీవితం ఇవ్వాలి కనుక వాళ్ళ పేర్లు ఏం చేస్తారంటే వాళ్ళ డైరీలో లేకపోతే వాళ్ళ రిజిస్టర్లో రాసుకుంటారు. అలాగే దేవుడు కూడా ఏం చేశాడంటే ఎవరైతే దేవుని పని చేస్తారో, సువార్త పని ఎవరైతే చేస్తారో దేవుడు వాళ్ళ పేర్లు కూడా జీవ గ్రంథంలో రాసుకుంటాడు. సో ఇందులో మనం ఏం తెలుసుకోవాలంటే నిజంగా మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వంశవళిలో పురుషులు కూడా కొందరు పేర్లు పొందారు అందులో. అదే విధంగా స్త్రీలు కూడా వాళ్ళ పేర్లు నమోదు చేసుకున్నారు. వాళ్ళ పేర్లు అందులో కూడా రాయబడింది. ఓకే, కానీ మనకు అది అవకాశం లేదు అందులో రావడానికి. ఎందుకంటే మనం ఆ తరంలో లేము, ఆ లైన్లో లేము. ఓకే, మనం అబ్రహాం వంశవాళ్ళు లేము. కానీ మనం ఎక్కడ ఉన్నామంటే మన అన్యుల్లో నుంచి క్రీస్తులోకి వచ్చాం. కానీ అయినా మనకి దేవుడు మరొక ఆప్షన్ కూడా ఇచ్చాడు. ఏంటంటే ఎవరైనా కూడా, అన్యులైనా ఇజ్రాయేల్ అయినా యూదులైనా ఎవరైనా కూడా సువార్త కోసం పనిచేస్తే, సువార్త కోసం కష్టపడితే వాళ్ళ పేర్లు జీవ గ్రంథంలో దేవుడు రాసుకుంటాడు. సో పౌలు ఇక్కడ ఏం చెప్పాడంటే సువార్త పనిలో ఎవరైతే పని చేస్తారు, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా దేవుని పనిని చేస్తే దేవుడు వారికి నిత్య జీవము ఇస్తారు. కనుక మనం ఏం చేయాలంటే మనం దేవుని పనిలో ఉండాలి, దేవుని పనిలో కంటిన్యూగా ఉండాలి, పని చేస్తూ ఉండాలి. అలా పని చేస్తూ ఉంటే మన పేర్లు కూడా ఎక్కడ ఉండదంటే జీవ గ్రంథంలో ఉంటుంది. సో మత్తయి సువార్త 1వ అధ్యాయం మనం ధ్యానిస్తే అందులో వంశావళిలో కొందరు పేర్లు వచ్చాయి. ఎందుకంటే క్రీస్తు రావటానికి వాళ్ళు పని చేశారు, క్రీస్తు రావటానికి వాళ్ళు భూమి మీద జీవించారు. ఓకే, సో మనము కూడా దేవుని కోసం బ్రతికినప్పుడు, సువార్త కోసం బ్రతికినప్పుడు మన పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడుతుంది. ఎవరి పేర్లు జీవ గ్రంథంలో ఉంటాయో వారే పరలోకానికి వెళతారు. వారు ఏం చేస్తారంటే పరలోకానికి వెళ్తారు. కనుక ఎంత గొప్ప అవకాశం మనకి ఇచ్చాడు. ఈ గ్రంథం ద్వారా మనకి బైబిల్లో అనేక విషయాలు దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక మనం ఎలా ఉండాలి? నమ్మకంగా ఉండాలి, విశ్వాసంగా ఉండాలి. దేవుడు మనకి ఇచ్చిన పని లేకపోతే దేవుడు మనకి ఇచ్చిన అవకాశం పోగొట్టుకోకుండా మనం యథార్థంగా దేవుని పనిలో మనం ఉండాలి. ఓకే, సో మీరందరూ కూడా ఇక్కడ ఆన్లైన్లో మీరు జాయిన్ అవుతున్నారంటే, దేవుని వాక్యాన్ని వింటున్నారంటే, దేవుని పనిని చేస్తున్నారంటే మీ పేర్లు కూడా జీవ గ్రంథంలో రాయబడుతుంది. కనుక మీరు ఎప్పుడు కూడా నేను ఎందుకు జాయిన్ అవ్వాలి, నాకు అవసరం లేదు, నాకు ఈ పని ఉంది, ఆ పని ఉంది, ఈ పని చేయాలి, ఆ పని చేయాలి, నేను పనికి వెళ్ళొచ్చాను, అలసిపోయాను, అలా మీరు రెస్ట్ తీసుకుంటే లేకపోతే మీరు దేవుని పని వదిలేస్తే మీ పేర్లు జీవ గ్రంథంలో ఉండవు. ఓకే, జీవ గ్రంథంలో ఉండవు. సో జీవ గ్రంథంలో ఉండాలంటే మీరు ఖచ్చితంగా ప్రార్థనకు రావాలి, ఆన్లైన్ బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వాలి. ఇక్కడ వచ్చిన తర్వాత వాక్యాన్ని నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని ఇతరులకు తెలియజేయాలి. ఇతరులకు ఏం చేయాలి? తెలియజేయాలి. ఈ ఆన్లైన్ స్టడీలో వారిని కూడా జాయిన్ చేయాలి. ఇలా మీరు దేవుని పని చేస్తే మీ పేర్లు కూడా ఖచ్చితంగా జీవ గ్రంథంలో ఉంటుంది. ఓకే, జీవ గ్రంథంలో
ఉంటుంది. సో ఈ రోజు ఇంతటి వరకే మీకు ఈ సందేశాన్ని ఇస్తున్నాను. మరలా మత్తయి సువార్తలో మరికొన్ని విషయాలు ముందుకు కంటిన్యూగా మనము వచ్చే వారం మనం మంగళవారం మనము ధ్యానిస్తాం. సో అంతవరకు మీరు ఏం చేయాలంటే ఈ వీడియో యూట్యూబ్లో వస్తుంది. ఆల్రెడీ కొన్ని వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి. ఆల్రెడీ యూట్యూబ్లో కొన్ని ఉన్నాయి. సో వాటిని మీరు ఏం చేయాలంటే మీరు ఇతరులకు షేర్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. వాళ్ళకు కూడా చెప్పండి మీరు కూడా బైబిల్ స్టడీలో జాయిన్ అవ్వండి, మీరు కూడా వాక్యాన్ని నేర్చుకోండి, మీరు కూడా దేని పనిలో ఉండాలని. ఇలా మీరు ఏం చేయాలంటే పని చేయాలి. మీరు ఏం చేయాలంటే ఇలా పని చేయాలి. మీరు జస్ట్ వచ్చిన తర్వాత మీరు ఏ పని చేయలేదనుకో, సో జీవ గ్రంథంలో మీరు పేరు రావడం చాలా కష్టం. ఎందుకంటే వినువారు తమను తాము మోసం చేసుకుంటారు, కానీ ఎవరైతే వాక్యాన్ని ఫాలో అవుతారో వారు ఏం చేస్తారంటే తమను తాము కాపాడుకుంటారు. సో మీరు ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, మీరు పని చేసే కాడ మీరు వాళ్ళకి, మీకు తెలిసిన వారికి ఏం చేయాలంటే ఖచ్చితంగా షేర్ చేయండి. వాళ్ళకు కూడా చెప్పండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వడాన్ని మీరు వారికి కూడా తెలియచేయండి. ఇలా మనమందరం ఉంటే నిజంగా దేవుడు మన పేర్లు కూడా జీవ గ్రంథంలో దేవుడు రాస్తాడు. సో ఇంతటితో నా మాటలు నేను ముగిస్తాను.